వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఫ్రూట్ సలాడ్ ఆర్ ఫ్రూట్ కస్టర్డ్ క్రీమీ కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. టేస్టీ అండ్ డెలిషియస్గా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి అంటే చిక్కటి 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. అవి బాగా మరిగించుకోవాలి. 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. పాలు బాగా మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ నేను 2 స్పూన్స్ వేసుకొని మెల్లిమెల్లిగా కలుపుకొని మరిగిన పాలల్లో కలుపుతున్నానండి. చూడండి, ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా కలుపుకొని దాన్ని ఉండలు లేకుండా అక్కడే ఉండి నిదానంగా కలుపుతూ ఉండాలండి. మీరు మధ్యలో కలపడం ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది. సో మనకు పర్ఫెక్ట్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్లో చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకోవాలి. నేను పొమగ్రనేట్, యాపిల్ అండ్ బనానా తీసుకున్నాను. ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను కాజు వేస్తున్నాను. క్రీమీ టెక్స్చర్తో మన ఫ్రూట్ సలాడ్ రెడీ. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.